ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम शुभानाय स्वाहा ओम सत्य ब्रह्मणे स्वाहा मध्य मध्य मध्यलो कन्नेलतो कदली नमस्कारं చేయండి మధ్య మధ్య ఉలకపాలయం సమర్పయామి అమృతావిదానమసి అష్టోపక్షాళయామి పాదోపక్షాళయామి ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి తాంబూలం అక్షింతలు తీసుకొని ఆ గణపతి మిత్రుల్ని నమస్కారం చేయండి. ఓం భోగి వరిష్ఠ కర్పూరేరు నాగమల్లిదలయుతం ముక్తాచోర సభాయుక్తం తాంబూలం ప్రతిముఖ్యతాం తాంబూలాచరణంతరం వేదాహమేదినీరాంజనం. ఓం శుభకస్యేన దంతస్య అక్షింతలు తీసుకోండి చేతులు. ఓం శుభకస్యేన దంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటౌ విఘ్నరాజోర్గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షౌ పాలచంద్రో గజాననః వక్రతుండచోత్పకర్ణ హేరంబస్కంద పూర్వజ షోడశ ఏతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభేవావేచ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామేషు సర్వకార్యేషు నిఘ్నస్తుస్తనయాయితే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదారవిందయోరు వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణీగుచ్చ నమస్కారం తల్లి నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణీగుచ్చ నమస్కారం సమర్పయామి. చతుర్యామి చావృంబీయామి నృత్యం దర్శయామి వేదం శ్రావయామి చంద్రభాచ్ఛాదయామి అశ్వానారోపయామి గజానారోపయామి మూష్కానారోపయామి. సమస్త ఆందోళిక राजोपचार है भक्षोपचार है मंत्रोपचार है तंत्रोपचार है पूजां समर्पयामि. तम पूजा क्रियायु यो नम संपूर्ण साम्यादि सत्यो वंदे विष्णु. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకో శంకర్ ఈ విధంగా చెప్పు. మంత్రహీనం ఇట్లా పట్టుకోండి. మగవాళ్ళే తీసుకోండి, ఆడవాళ్ళ గ్లాసు పట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యపూజితం మయాత్యానావారాది షోడశోపచార పూజనేయ భగవాన్ దర్వాప్తిక సర్వం శ్రీ మూడుసార్లు చేతులు నీళ్ళేయండమ్మా. సర్వం శ్రీ ఏతత్తు మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఓం సుప్రీత సుప్రసన్న వరద భవతు. గణపతి ప్రసాదం శిరసా గుండామి. ఆ నీళ్ళు వదిలిపెట్టి అక్షింతలు ఆ గణపతి మెచ్చల్ని నమస్కారం చేసుకోండి. మంచి నమస్కారం చేసుకోండి. ఓం యథాస్నానం ప్రవేశయామి. ఆ గణపతిని పట్టుకోండి ఒకసారి. ఓం యజ్ఞ కొద్ది కదిలించండి. ఓం యజ్ఞైనంత దేవ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో దేహనాకుం మహిమః ప్రస్తుయంతే యత్ర పూర్వే సాధ్యాసంతు దేవాః శ్రీమన్మహాగణాధిపతయే నమః. యథా స్నానం ప్రవేశయామి. మొదటి పూజ ఏంటంటే మనకు దేనికైనా ఏ చావుకైనా పెళ్లికైనా దేనికైనా సరే ముందు పూజించేది ప్రథమ పురుషుడు ఎవరు? గణపతి. ఏ పని చేయాలన్నా గణపతి. మనకు వచ్చే పండుగలలో కూడా మొదటగా వచ్చేది వినాయక చవితి. అట్నుంచి అన్ని పండుగలు వస్తూ ఉంటాయి. మనం ఏ పని చేయాలన్నా గణపతి పూజ చేయకుండా ఏ పని చేయకూడదు. ఇంట్లో ఏ పని చేయాలన్నా అర్థమైందా? అందుకని ఆ గణపతిని